కౌన్సిలర్ ముందడుగో కౌన్సిలర్ గుర్తుకే వెంకటరామరెడ్డి గారిని వెంకటరామరెడ్డి గారి నాయకత్వం వెంకటరామరెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ హరీష్ అన్న గారి నాయకత్వం హరీష్ అన్న గారి నాయకత్వం జై తెలంగాణ గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ప్రచారం చేస్తున్నాం. ఇంటింటికి అపూర్వ స్పందన ఉంది. మహిళలు, వృద్ధులు, రైతులు అందరూ పెద్ద ఎత్తున మా కేసీఆర్ గారికి ఓటేస్తాం. తప్పకుండా కేసీఆర్ గారిని వెంకటరామరెడ్డి గారిని గెలిపిస్తామని గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం హరీష్ అన్న గారి నాయకత్వం గుర్తుకే గుర్తుకే వెంకటరామరెడ్డి గారికి వెంకటరామరెడ్డి గారికి గుర్తుకే కౌన్సిలర్ ముందడుగో కౌన్సిలర్ గుర్తుకే మున్సిపల్ పరిధిలో 3వ వార్డులో ఇంటింటి ప్రచారం బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు గెలుపుకు కృషి చేస్తున్నాము. ఇంటింటికి సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేసినాము, 200 పింఛను 2000 రూపాయలు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. రైతు బంధు, రైతు బీమా, ఇంటింటికి తాగునీరు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజు, ఇలా సిఎంఆర్ఎఫ్ చెక్కులు. గజ్వేల్లో చూస్తే ఎంతో డెవలప్మెంటు. హాస్పిటల్స్లు, 100 పడకల హాస్పిటల్, చిల్డ్రన్స్ హాస్పిటల్, ఆడిటోరియము, ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, మహతి ఆడిటోరియము, హార్టికల్చర్ యూనివర్సిటీ, రింగు రోడ్లు. ఈరోజు 50 సంవత్సరాల ముందుకు తీసుకుపోయాడు మన కేసీఆర్ సార్ గారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వం 40-50 ఏళ్ళకెళ్ళి టీడీపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీకి ఏం చేసిందో రేపు ప్రజల దగ్గరకు వచ్చి చెప్పమనండి. మేమేం చేసినామో మేము చెప్తున్నాము. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏం చేసింది గజ్వేల్ ప్రజలకు చెప్పాలి. చెప్పి ఓట్లాడగాలి. ఓట్లాడిగే హక్కు మాకే ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసి చెప్పండి. 4000 రూపాయలు మా ప్రభుత్వం వస్తే 2000 రూపాయలు పెన్షన్, 4000 పెన్షన్ చేస్తానన్నాడు రేవంత్ రెడ్డి గారు. చేసిండా? రైతు బంధు 10,000 రూపాయలు ఉన్న రైతు బంధును 15,000 రూపాయలు చేస్తానన్నాడు. మాటలకే పరిమితం కానీ పనిచేసే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. పనిచేసేదే బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపించింది కేసీఆర్ గారు. ఒక దేశంలోనే నమూనా తెలంగాణను తీసుకొచ్చిండు. ఇంత డెవలప్ ఏ రాష్ట్రంలో ఉందా? మోడీ గారి గుజరాత్లో ఏమైనా చేసిండా? గుజరాత్ కంటే కూడా ముందు వరుసలో ఉంది తెలంగాణ. ఇలా హైదరాబాద్ చుట్టూ డెవలప్, రింగ్ రోడ్లు, గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపల్ చుట్టూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటనే నెరవేర్చిండా? బస్సు ఫ్రీ అన్నాడు మహిళలకు, మగవాళ్ళకు, ఆడవాళ్ళకు పంచాయతీ పెట్టిండు. వాళ్ళకే లేడీస్ వాళ్ళకే పంచాయతీ. ఇది అవసరమా? మహిళలకు ఇంటింటికి ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 2,500 రూపాయలు పెన్షన్ వృత్తి ఇస్తాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. ఇచ్చిండా? అంటే మాటలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇలా ప్రజలకు ఏం పథకాలు నెరవేరకుండా చేస్తున్నాడు. 4 నెలల గెలిచిన 9 తారీఖే రైతు రుణమాఫీ అన్నాడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. చేసిండా? ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటుండు. తర్వాత ఎన్నికలు కూడా అంటాడు. ఇంకా ఏడాది అంటాడు. ఫండ్ లేదంటాడు. అన్ని దొంగ మాటలు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం ప్రజలకు ఏం చేసిర్రు, డెవలప్ ఏం చేసిర్రు అది చెప్పి ఓట్లు అడగాలి. ఓట్లు అడిగే హక్కే లేదు ఇక్కడ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో. కాంగ్రెస్ వాళ్ళ కానీ బీజేపీ వాళ్ళ కానీ. ఇలా పని చేసింది కేసీఆర్ గారు. ఇక్కడ రోడ్లు కానీ, ఈ రోడ్డు గజ్వేల్ పెగ్నాపూర్ రోడ్ ఎట్లా ఉండే
పరిస్థితి. యాక్సిడెంట్లో ఎంతో మంది చనిపోయినారు. ఇక డబల్ రోడ్డు ఎంతో డెవలప్ చేసిండు. ఇలా చెరువులు, పాండవలో చెరువు, ప్రజ్ఞాపూర్ చెరువు, ఇలా బస్టాండ్లు, ఇలా